కాంగ్రెస్ సర్కార్లో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సాగు తాగునీరు అందుతుందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ చార్. వాకిటి శ్రీహరి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల పంపు హౌస్ స్టేజ్ 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలు. కోయిల్ సాగర్ కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ముందస్తుగా వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే నీళ్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఖరీఫ్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యేలు. అధిపతి ఉంటే ప్రకృతి కూడా సహకారం చేస్తుంది, భగవంతుడు కూడా సహకారం చేస్తుంది. దానికి నిదర్శనమే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రకృతి సహకరించి వర్షాలు మంచిగా వచ్చి రైతు సోదరులందరూ సౌభాగ్యవంతులయ్యారు. అదే మాదిరిగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వర్షాలు కూడా ఇంత అడ్వాన్స్గా రావటం, రైతులందరూ కూడా ఎవరిని మాట్లాడించే పరిస్థితులు లేరు. వాళ్ళ పొలాలని అందంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. మా భీమా నది పారడం వల్ల నీళ్ళు అడ్వాన్స్గా నింపుకోవటం, రైతులకు సహకారం చేసే విధంగా పంపులు స్టార్ట్ చేయడం, కోయిల్ సాగర్ పంపులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండో కృష్ణానది మీద ఉన్నటువంటి గోపులాపురం పంపులు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. చెప్పే విషయం అంతా ఒక్కటే. అందుకే రాజు మంచోడైతే, రాజు గుణవంతుడైతే, రాజు అదృష్టవంతుడైతే, రాజు నిజంగా కూడా మంచి ఆలోచన ప్రజల కోసం చేస్తే ప్రకృతి భగవంతుడు కూడా సహకారం చేస్తాడు అనడానికి ఇది పెద్ద నిదర్శనం. ముఖ్యంగా ఈరోజు మన ప్రజాపాలన మేము ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ మాట నెరవేర్చే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఎన్నికల ముందు ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకురండి, ఇందిరమ్మ రాజ్యంలో మీకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం లాగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముగ్గులు పోస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో మీరు ఈరోజు చూసింటారు, మనము పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే విలేజ్ సెలెక్ట్ చేసినామో ఆ విలేజ్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఆ ఇల్లు గృహప్రవేశంలో కూడా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. ఇంత ముందస్తుగా వర్షాలు ఎందుకు పడతా ఉన్నాయంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంది. అంటే మేము చేస్తున్న పాలనను భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందస్తుగా వర్షాలు తీసుకొచ్చేసి మే లాస్ట్ వీక్లోనే మోటార్లు ఆన్ చేయాల్సి ఉంటే మాకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఒక 2 రోజులు ఆలస్యమైంది. జూన్ 2వ తారీఖే మోటార్లు ఆన్ చేసినామంటే ఈరోజు ప్రకృతి కూడా మాకు ఏ విధంగా సహకరిస్తూ ఉందో మా ముఖ్యమంత్రి గారిని